సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్లో ఇది ఇంపార్టెంట్ థియరమ్. స్టేట్ అండ్ ప్రూవ్ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఇంటిగ్రబిలిటీ. ఒక్కోసారి స్టేట్ అండ్ ప్రూవ్ అని అడుగుతారు, లేదా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఎక్కువ శాతం మనం ప్రూవ్ చేయాలి. సో స్టేట్ అండ్ ప్రూవ్ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఇంటిగ్రబిలిటీ. సో స్టేట్మెంట్ ఏంటంటే a bounded function f from closed a comma b to r. A bounded function f from closed a comma b to r is Riemann integrable on closed a comma b if అంటే నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్. అంటే టూ పార్ట్స్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఓ పార్ట్ తీసుకుని రెండో పార్ట్ ప్రూవ్ చేయాలి, తర్వాత రెండో పార్ట్ తీసుకుని మొదటి పార్ట్ ప్రూవ్ చేయాలి. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists a partition of P of a comma b such that UPF 0 less than or equal to UPF minus LPF less than epsilon. ఇది థియరం. ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్, అంటే అప్పర్ రీమాన్ సమ్ మైనస్ లోయర్ రీమాన్ సమ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఇఫ్ కాబట్టి నెససరీ పార్ట్ సఫిషియంట్ పార్ట్ రెండు ఉంటాయి. నెససరీ పార్ట్లో మనం ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ అని తీసుకుని 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేస్తాం. సఫిషియంట్ పార్ట్లో మనకి తీసుకుని 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఎప్సిలాన్ తీసుకుని ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ మనం నెససరీ పార్ట్ తీసుకుందాం. ప్రూఫ్ అదే నెససరీ అండ్ సఫిషియంట్ పార్ట్ అన్నాం కదా, ఫస్ట్ నెససరీ పార్ట్ తీసుకుందాం. నెససరీ పార్ట్లో ముందు మనం ఏం తీసుకున్నాం అంటే ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ అని తీసుకుందాం. సపోజ్ ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. ఇలా మనం వర్డింగ్లో రాయొచ్చు, లేదా డైరెక్ట్గా రాసేవచ్చు. ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి రాయొచ్చు. ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే డెఫినేషన్ రాద్దాం. రీమాన్ ఇంటిగ్రబుల్ డెఫినేషన్ ఏంటి? therefore ఇంటిగ్రల్ a bar to b f of x dx is equals to ఇంటిగ్రల్ a to b bar f of x dx is equals to ఇంటిగ్రల్ a to b f of x dx. ఇది రీమాన్ ఇంటిగ్రబుల్ యొక్క డెఫినేషన్. అంటే రీమాన్ ఇంటిగ్రబుల్ ఎప్పుడు అవుతుందంటే లోయర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు అప్పర్ ఇంటిగ్రల్, లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు ఇంటిగ్రబుల్ అవ్వాలి, అప్పుడు అది రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. సో అది రీమాన్ ఇంటిగ్రల్ అన్నాను కాబట్టి దాని డెఫినేషన్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని మనం ప్రూవ్ చేయాలి. మనం ఏం తీసుకున్నాం? రీమాన్ ఇంటిగ్రల్ తీసుకున్నాం. ఏం ప్రూవ్ చేయాలి? 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం మనం డార్బాక్స్ థియరం యూజ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. బై డార్బాక్స్ థియరం, ఈ థియరం తీసుకోవడం ఇంపార్టెంట్. బై డార్బాక్స్ థియరం డార్బాక్స్ థియరం ఏం చెప్తుందంటే ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ యూపీఎఫ్ less than integral a to b bar f of x dx plus epsilon by 2 LPF greater than integral a bar to b f of x dx minus epsilon by 2 for each partition P belongs to phi of a comma b
with norm t less than delta. ఇది డార్బాక్స్ థియరం. ఇది దీనికి కూడా ప్రూఫ్ ఉంది, మన టెక్స్ట్ బుక్లో డార్బాక్స్ థియరం కూడా ప్రూఫ్ ఉంది, కానీ అది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ మనం ఈ థియరంలో ఇది యూజ్ చేస్తాం. డార్బాక్స్ థియరం ఏం చెప్తుందంటే ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎప్సిలాన్ అనేది ఏదైనా పాజిటివ్ వాల్యూ తీసుకున్నప్పుడు దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ యూపీఎఫ్ వాల్యూ దేనికంటే తక్కువ ఇక్కడ ఏ టు బి అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ కంటే తక్కువ ప్లస్ ఎప్సిలాన్ బై 2 కంటే తక్కువ. ఎల్పిఎఫ్ వాల్యూ లోయర్ రీమాన్ సమ్ మైనస్ ఎప్సిలాన్ బై 2 కంటే ఎక్కువ అని చెప్తుంది డార్బాక్స్ థియరం. ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ది పీ వాల్యూ డెల్టా కంటే తక్కువ ఏమక్కర్లేదు, జస్ట్ కండిషన్స్ రాయాలంటే. అయితే దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం, 3 అనుకుందాం. సో ఇది డార్బాక్స్ థియరం. దీన్ని బట్టి మనం ఇక్కడ ఫ్రమ్ 1 and 2 అని మనం ఎలా చూడండి ఇక్కడ యూపీఎఫ్ లెస్ దాన్ ఇక్కడ చూడండి ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ బదులు మనం ఏమైనా రాయొచ్చు ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చు. రైట్సా ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చు. అది రాదు. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 అని రాదు. అలా రాయొచ్చు కదా. దీని ఈక్వేషన్ 4 అనుకుంటాం. అలాగే ఫ్రమ్ 1 and 3 నుంచి ఎల్పిఎఫ్ నేను రాయొచ్చు. ఎల్పిఎఫ్ గ్రేటర్ దెన్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మళ్ళీ ఏం రాయొచ్చు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చా. అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ బై 2 అని రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మైనస్ ఎప్సిలాన్ బై 2 ఎక్కడికి వస్తే ఏమవుతుంది ప్లస్ ఎప్సిలాన్ బై 2 వస్తుంది, అలా రాదు. సో ఎల్పిఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 గ్రేటర్ దాన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ కదా, దీన్ని రివర్స్ రాద్దాం, అప్పుడు లెస్ దాన్ వస్తుంది. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దాన్ ఎల్పిఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై 2. దీన్ని ఈక్వేషన్ 5 అనుకుంటాం. సో ఇక్కడ దాకా అందరికి అర్థమైంది థియరము. సో నెక్స్ట్ పార్ట్లో ఏం తీసుకోవాలి, ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రల్ అని తీసుకోవాలి. మనం ఏం ప్రూవ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం డార్బాక్స్ థియరం తీసుకోవాలి. డార్బాక్స్ థియరం ఏం చెప్తుంది, యూపీఎఫ్ లెస్ దాన్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2, ఎల్పిఎఫ్ గ్రేటర్ దాన్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ బై 2. ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు మనం యూపీఎఫ్ లెస్ దాన్ ఏ టు బి బార్ బదులు ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2. అలాగే 1 and 3 ఏం రాయొచ్చు ఎల్పిఎఫ్ గ్రేటర్ ఏ టు బి ఏ బార్ బి బార్ అని రాయాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ బై 2. ఈ మైనస్ ఎప్సిలాన్ బై 2 ఇక్కడ తీసుకొచ్చాం, ఇన్ఈక్వాలిటీని రివర్స్ చేస్తాం. ఇప్పుడు ఫ్రమ్ 4 and 5 చూడండి. ఫ్రమ్ 4 and 5 మనం ఏం రాయొచ్చు ఫ్రమ్ 4 and 5 నుంచి ఇక్కడ చూడండి యూపీఎఫ్ లెస్ దెన్ చూడండి ఏంటి ఇక్కడ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఎల్పిఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 కదా. అంటే ఇక్కడ ఇక్కడ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు మనం ఇది రాసుకోవచ్చు ఎల్పిఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 అని రాసుకోవచ్చు. అది రాద్దాం ఎల్పిఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఆల్రెడీ అక్కడ ఏముంది ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఉంది, అది రాసేస్తాం ప్లస్ ఎప్సిలాన్ బై 2. దీని నుంచి ఎల్పిఎఫ్ ఇటే తీసుకొచ్చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ప్లస్ దెన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఎప్సిలాన్ ఈ ప్లస్ ఎప్సిలాన్ ఎల్పిఎఫ్ ఇటే తీసుకొచ్చేస్తాం. బై వీ నో దట్ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఆల్వేస్ పాజిటివ్. ఇక్కడ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది, కానీ మనకి డెఫినేషన్ ప్రకారం యూపీఎఫ్ అంటే హైయెస్ట్ వాల్యూ, ఎల్పిఎఫ్ అంటే లీస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ నుంచి లీస్ట్ వాల్యూ తీస్తే ఎప్పుడు కూడా పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ రాదు. అందువల్ల గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. అంటే ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. దీన్ని రివర్స్ చేద్దాం, ఇన్ఈక్వాలిటీ మారుతుంది. సో దీని ఈక్వేషన్ 6 అనండి, ఇది 7 అండి. ఫ్రమ్ 6 and 7 కలిపి రాసేది ఇది 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్.
యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే మొత్తం కలిపేస్తే ఏమొస్తుంది 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఇది మన ఫస్ట్ నెసరీ పార్ట్ అన్నమాట. అర్థమవుతుందా? మన రీమాన్ ఇంటిగ్రల్ తీసుకుని డార్బాస్ థియరం యూజ్ చేసి ఫ్రమ్ 4 and 5 యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్. కానీ డెఫినేషన్ ప్రకారం ఏం రాయొచ్చు? దీని వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. దీన్ని రివర్స్ చేస్తే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. దీనికి మనం ఏం రాయొచ్చు? 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఇది ఫస్ట్ పార్ట్ ఈ థియరంలో. ఈ డార్బాస్ థియరం తీసుకోవడం ఇంపార్టెంట్. అర్థమైందా? ఇప్పుడు సఫిషియంట్ పార్ట్ చెప్పుకుందాం. Sufficient part. Sufficient part. So sufficient part లో మనం ఏం తీసుకోవాలి? Consider for each epsilon greater than 0 there exists delta greater than 0. There exists a partition of P of closed A comma B such that 0 less than or equal to UPF minus LPF less than epsilon. ఇది తీసుకుందాం. ఇది తీసుకుని మనం ఏం చేయాలి? ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రల్ అని ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తున్నామో చూడండి. సో దీనికోసం డెఫినేషన్స్ రాద్దాం. బై డెఫినేషన్ ఆఫ్ యూపీఎఫ్ డెఫినేషన్, అప్పర్ రీమాన్ సమ్ డెఫినేషన్ ఏంటంటే యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు యూపీఎఫ్ కాదు, బై ద డెఫినేషన్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏ కామా బి. ఇది అప్పర్ రీమాన్ సమ్ యొక్క డెఫినేషన్. అప్పర్ రీమాన్ సమ్ అంటే యూపీఎఫ్లో ఇన్ఫిమమ్ అంటే తక్కువ వాల్యూ, అన్ని యూపీఎఫ్లోకి తక్కువ వాల్యూ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే దీని అర్థం ఏంటంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ చిన్నది, దేనికంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ కంటే చిన్నది అని అర్థం. అర్థమవుతుందా? నెక్స్ట్ దాంట్లో రెండో డెఫినేషన్ ఏం చెప్తుందంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ డెఫినేషన్ ఏంటంటే సుప్రీమమ్ ఆఫ్ ఎల్పిఎఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏ కామా బి. అంటే ఎల్పిఎఫ్లో హైయెస్ట్ వాల్యూ ఏది? ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే దీన్ని ఏమన్నా అంటే ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ గ్రేటర్ దాన్ ఎల్పిఎఫ్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్పిఎఫ్. అర్థమవుతుందా? ఇది ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది యూపీఎఫ్లో చిన్నది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్. ఇది ఎల్పిఎఫ్లో పెద్ద వాల్యూ కాబట్టి గ్రేటర్ దాన్ అని రాస్తాం. ఇప్పుడు ఇది మైనస్తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? మైనస్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎల్పిఎఫ్. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ మారుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈ ఈక్వేషన్ 2 అనుకుందాం, రెండు యాడ్ చేద్దాం. 1 + 2 చేద్దాం. 1 + 2 చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్
ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రెండింటిలో లెస్ దెన్ ఉంది కాబట్టి యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. చూడండి ఫ్రమ్ 1 into 1 plus 2 చేద్దాం. 1 plus 2 implies ఇక్కడ LHS ఏముంది ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. రెండింటి కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. ఈ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ వాల్యూ ఏం చెప్పచ్చు? యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ వాల్యూ ఎప్సిలాన్ అని చెప్పచ్చు. సో లెస్ దెన్ ఎప్సిలాన్. యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. అంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ కంటే తక్కువ, దీని వాల్యూ ఎప్సిలాన్ కంటే తక్కువ. కానీ బై ద డెఫినేషన్ వీ నో దట్ इंटीग्रल ए टू बी बार एफ ऑफ एक्स dx माइनस इंटीग्रल ए बार टू बी एफ ऑफ एक्स dx वैल्यू ऑलवेज पॉजिटिव. ఇది హైయెస్ట్ వాల్యూ, ఇది లీస్ట్ వాల్యూ, ఇప్పుడు కూడా పాజిటివే. కాబట్టి దీని వాల్యూ పాజిటివ్, ఎప్పుడు 0 కంటే ఎక్కువే, 0 కంటే తక్కువ కాదు. కాబట్టి మొత్తం కలిపి రాస్తే ఏమవుతుందంటే దీని ఈక్వేషన్ 4 అని ఉంది, దీని ఈక్వేషన్ 3 అని. ఫ్రమ్ 3 and 4 3, 4 మొత్తం కలిపి రాస్తే ఏమొస్తుందంటే రాస్తుంది కదా, ఇది 0 కంటే పెద్దది కదా. సో మొత్తం కలిపి రాస్తే చూడండి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ एफ ऑफ एक्स dx माइनस इंटीग्रल ए बार टू बी एफ ऑफ एक्स dx लेस देन आर इक्वल टू यूपीएफ माइनस एलपीएफ लेस देन एप्सिलॉन. అలా మొత్తం అంతా కలిపి రాయాలి లెస్ దెన్ ఎప్సిలాన్. అంటే ఇప్పుడు చూడండి ఈక్వాలిటీ కూడా ఉంది, ఉందా లేదా? అంటే దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? therefore ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx माइनस इंटीग्रल ए बार टू बी एफ ऑफ एक्स dx ఈక్వల్ టు 0 రాయొచ్చు. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ వరకు ప్లస్ కదా, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx. ఇదే రీమాన్ ఇంటిగ్రల్ అవ్వాలంటే ఏం కావాలి? అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అయితే ఇంటిగ్రల్ అవుతుంది. therefore ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయింది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి? therefore ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. therefore ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. అంటే ఇక్కడ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఎప్సిలాన్ తీసుకుని మనం ఇంప్రూవ్ చేసాం. ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ అనేది సఫిషియెంట్ కండిషన్. అర్థమవుతుందా? అది నెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఆన్ ఇంటిగ్రబిలిటీ. సో ఇక్కడతోటి హెన్స్ ప్రూవ్డ్, ఇక్కడతో పేరు హెన్స్ ప్రూవ్డ్. సో ఇక్కడతోటి థియరం అయినట్టు. Okay, thank you.